ఇద్దరం కలిసే సైకిల్ తన పాల డబ్బాలు తీసుకొని పోతుంటుంది. కొన్ని సంవత్సరాలు జరిగింది, అట్లా 10 ఏళ్ళు ఇద్దరం కలిసే ప్రయాణం చేస్తాం. అట్లా వచ్చి ఆ లెవెల్కి వెళ్ళి వచ్చి ఈ లెవెల్లో ఇప్పుడు 76, 78, 79, 80, 81 దాకా నేను మిడిల్ బిజినెస్ చేస్తాను. అక్కడికి వెళ్ళి నా పెళ్ళి అప్పుడు 76 నాకు పెళ్ళి మార్చ్ 19th. నెక్స్ట్ ఇయర్ మార్చ్ వస్తుంది కదా 19th గోల్డెన్ జూబ్లీ మ్యారేజ్ డే నాకు. మీకు చెప్పేది ఏంటంటే 50 ఏళ్ళ జర్నీలో పాలమ్మి పూలమ్మి స్కూల్ పెట్టి కాలేజీలు పెట్టి మెడికల్ కాలేజీలు పెట్టి ఇలా 10,000 మందికి టీచర్స్కు ఉపాధి కల్పించి ఒక 50,000 మంది స్టూడెంట్స్ ఇక్కడ చదువుకుంటూ ఉంటున్నారు. ఒక ఇంత పెద్ద సంస్థలు, మళ్ళీ దానికి తోడు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్సే కావు, మళ్ళీ దానికి తోడు ఎంపీ, మినిస్టరు, ఎమ్మెల్యే అంటే ఒక సింగిల్ జీవితంలో ఒక మనిషి 50 ఏళ్ళ ఈ జర్నీలో ఒక పార్లమెంట్ రోడ్డు ఇక్కడ దాకా రావడం అసాధ్యమా కాదా? సింగిల్ జీవితంలో మళ్ళీ తండ్రి కాదు, మళ్ళీ ఎవరో కాదు, నేనే అండి, నేనంటే నేనే. అదే మాదిరిగా మా మామ కూడా నన్ను చూసుకుంటా ఈ స్థలం ఇప్పించిన మా మామకు నేనే, కాలేజీ పర్మిషన్ ఇప్పించిన నేనే. ఇప్పుడు మా మామ బాధపడుతున్నాడు, మల్లారెడ్డితో ఎట్లా తట్టుకోవాలి ఇలా తట్టుకునేది పోటీ ప్రపంచం ఇది. మనం మల్లారెడ్డి ఏం చేస్తుండో అది చేసేసే అయిపోయా, సింపుల్. ఆయన ఏం పిల్లలకి ఏం చేస్తుండో, ఏం నేర్పిస్తుండో, ఎట్లా టీచర్ పెట్టిండో, ఎట్లా ల్యాప్టాప్ ఇచ్చిండో అది చేసేసి మామ అదే చెప్పినా చూపించినా ఇప్పుడు చేస్తూ ఉన్నారు. మా మామది గోశాల ఓపెన్ చేసిండు, ఆ ల్యాప్టాప్ క్లాస్ రూమ్ చూపిస్తే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. కనీసం నేను కూడా ఒక తాను చూసి కాకపోతాను. ఎక్కడ చూసినా అంటే 3 ఉన్నాయి ఇండియాలో. వాళ్ళకి యూనివర్సిటీ లేవు, కాలేజీ లేవు. ఒకటి నెక్స్ట్ వే, ఇంకోటి గల్వియం, ఇంకోటి బెంగళూరు, ఇంకో 3 ఉన్నాయి. వాళ్ళకి యూనివర్సిటీ లేవు, కాలేజీ లేవు. పిల్లలను పర్ఫెక్ట్ ట్రైన్ చేస్తారు. కాలేజీ కానే కాదు, ఓన్లీ టెక్నాలజీ కంపెనీ నెక్స్ట్ వే ల్యాబ్. వాళ్ళు చూసి గల్వియం ఒకటి, ఇంకోటి కాదు, వాళ్ళని చూసి సిస్టమ్ మార్చేసి నెక్స్ట్ వేకి ఇప్పుడు నా దాంట్లో పార్ట్నర్ పెట్టి ఓన్లీ కోడ్ పైథాన్ జావా ఇవే లేవండి. పిల్లగాళ్ళు ఎంత తయారవుతారంటే 45 డేస్లోనే నీకు మినీ ప్రాజెక్ట్ చేస్తుంది, మేజర్ ప్రాజెక్ట్ చేస్తుంది. పాత సిస్టమ్ లేకుంటే హెచ్ఓడి కానీ ప్రిన్సిపాల్ కానీ పిల్లలు కానా యాను అమీర్పేట ఎంత బిజినెస్ అవుతుంది కూడా ఈ మనకు ఈ ప్రాజెక్టులకు బయట పోయి కొనుక్కొస్తారు. సంవత్సరానికి 8,000 కోట్ల బిజినెస్ అవుతుంది అమీర్పేట. ఆడ పోయి 500,000 రూపాయలు ఇచ్చి కొనుక్కుంటుంది ప్రాజెక్టు. మనకు తెలిసి సబ్మిట్ చేస్తారు. ఏదో స్టూడెంట్ చేసినట్టు, టీచర్ హెచ్ఓడి చేయించినట్టు, స్టూడెంట్ చేసినట్టు. అది లేముందో వాడిని తెలియదు, స్టూడెంట్కి తెలియదు, టీచర్కి తెలియదు, ఏం తెలియదు. ఇప్పుడు సిస్టమ్ ఎట్లయిందంటే మనుషులు లేరు, యువకులు లేరు, ఎవరు పెళ్లిళ్ళు చేసుకుంటలేరు, పెళ్లిళ్ళు చేసుకున్న పిల్లలను కంటలేరు, కొత్త ప్రొడక్షనే లేదు. పాతలతోనే టెక్నాలజీతో నడిపిస్తున్నారు. కానీ మన తాన వచ్చేడు మంది ఉన్నారు ఇండియాలో. యువకులే యువకులు 35-40% యువకులు. వాళ్ళను కరెక్ట్గా టెక్నాలజీ స్కిల్తో తయారు చేస్తే ప్రపంచాన్ని లీడ్ చేసే శక్తి, దమ్ము మనకే ఉంది ఇప్పుడు ఇండియాకు. కాబట్టి మీరందరూ కూడా టీచర్స్ కూడా ఇంకా మారాలి. టీచర్స్ ఏది కూడా జాబ్ రాగానే టీచర్ అయిపోరు. టీచరు రిటైర్మెంట్ అయినా జీవితాంతం ఇంట్లో కూర్చున్నా రోజు నేర్చుకుంటూనే ఉండాలి. రోజు ట్రైన్ అయ్యేది టీచర్ ఒకటే. ప్రపంచంలో హైయెస్ట్ పొజిషన్ ఉన్నది అయితే నంబర్ 1 పొజిషన్ టీచర్ పోస్ట్. టీచర్ అంటే మామూలు విషయం కాదు. ఒక ప్రెసిడెంట్ను, ఒక ప్రైమ్ మినిస్టర్ను, ఒక ఎమ్మెల్యేను, ఒక ఎంపీని చదివించేది టీచరే. కాబట్టి టీచర్ ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అయితేనే పిల్లలకు పర్ఫెక్ట్గా, సమాజానికి అన్నిటి కూడా పర్ఫెక్ట్ అయింది. నేను ఇవన్నీ మార్పులు చూసి మొత్తం మల్లారెడ్డి గ్రూప్ల డే 1 నుంచి
ల్యాప్టాప్ ఇంట్రడక్షన్ చేశారు. 18, 19, 20 ఏళ్ళ పిల్లలు రోజు 3 గంటలు మినిమం యూట్యూబ్ ఉంటారు. మినిమం చదువుకుంటున్నారు, కాలేజీకి వస్తున్నారు, చేస్తున్నారు. యూట్యూబ్ చూడని మాత్రం ఉండలేకపోతున్నారు. సోషల్ మీడియా కంపల్సరీ. కాబట్టి వాళ్ళ మైండ్ తగ్గట్టు మనం కూడా ఆ లైన్ తగ్గట్టు చెప్పి వాళ్ళని టెక్నాలజీ చెప్పి ఎక్కువ స్కిల్ డెవలప్ చేస్తే పర్ఫెక్ట్గా ప్రపంచాన్ని లీడ్ చేసే శక్తి మనకే ఉంది, ఇండియాకే ఉంది, తెలంగాణకే ఉంది, మల్లారెడ్డి, జక్కుల నరసింహారెడ్డి స్టూడెంట్స్కే ఉంది. అది నేను కంకణం కప్పుకున్న శపథం చేసిన. మీరు చూడండి, ప్రతి క్లాస్ రూమ్ వైఫై, ప్రతి క్లాస్ రూమ్ ఎయిర్ కండిషన్, ప్రతి బోర్డు డిజిటల్ బోర్డు, ప్రతిది కూడా 4th ఇయర్ 4-1 కూడా 95% అటెండెన్స్ ఉండాలి. ఫస్ట్ ఇయర్ ఎట్లుంటాడో స్టూడెంట్ 4th ఇయర్ 4-1లో కూడా జాబ్ వచ్చేదాకా కాలేజీకి రావాలి. ఇడిసేయలేదు స్టూడెంట్, వదిలేయలేదు స్టూడెంట్. అసలు టీచర్లు అసలు స్టూడెంట్స్ ఖరాబ్ చేసేది ఎవరు? కరెక్ట్ చెప్తున్నావు. నేను చెప్తే బాగుండదమ్మా, నువ్వు చెప్తే చాలా బాగా చెప్తున్నావు. సగం తల్లిదండ్రులు చేస్తారు, సగం టీచర్లు చేస్తారు. లాడ్ చేసి ఇట్లా ఖరాబ్ చేస్తారు, వాడు అడిగినని చెప్పించి ఇట్లా ఖరాబ్ చేస్తారు. వాడు రాకుండా పోయినా, కాలేజీకి వచ్చినా, చూసినా వాడిని స్ట్రిక్ట్గా చేయకుండా, వాడిని పట్టించుకోకుండా వాడిని విడిచిపెడతారు, టీచర్లు చేస్తారు. దాంట్లోనే ఖరాబ్ అవుతుంది. ఆ 2 కూడా కంట్రోల్ చేసిన మొత్తం ఒక్కడు కనిపించదు. 50,000 స్టూడెంట్స్ 12:30 దాకా ఎవరు బయటకు రావద్దు. 95%, 90% అటెండెన్స్ ఉంటుంది. మళ్ళీ క్యాంటీన్ కూడా 12:30 నుంచి 1:30 దాకా మళ్ళీ బంద్. మనం అట్లా చేస్తేనే పిల్లల భవిష్యత్తు మనమే ఖరాబ్ చేస్తున్నాం. బంగారం వస్తుంది పిల్లలు, తెలివైన పిల్లలు, అద్భుతాలు, ఆనిముత్యాలు వాళ్ళని తయారు చేస్తే ప్రపంచం మనమే నంబర్ 1. రేపు మన ప్రైమ్ మినిస్టర్ చెప్తే మీరు వేసేటువంటి పునాది చాలా పటిష్టంగా ఉండాల్సిన అవసరం ఉంది. అట్లా అయినప్పుడే మనం ఎన్ని అంతస్తులైనా, అంటే భవిష్యత్తుకు సంబంధించిన ఎన్ని మెట్లైనా, ఎంత ఉన్నత స్థానానికైనా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇవాళ చాలా మంది డిగ్రీలు, పట్టాలు పుచ్చుకొని ఉద్యోగాల కోసం తిరిగి, నేను రవాణా శాఖ మంత్రిని, సార్ 15,000 ఇచ్చినా మంచిదే, నేను ఇంజనీరింగ్ చదివినా వట్టిగానే ఉంటున్నా, కండక్టర్ ఉద్యోగం అని ఏంటని అడుగుతా ఉన్నాను. నేనేమడుగుతున్నా, ఇంత స్కిల్డ్ కోర్సు చదివిన తర్వాత క్యాంపస్ సెలక్షన్ల ద్వారా కానీ, లేదా మీ కొరకే కంపెనీలు వచ్చి వెతుక్కునే విధంగా, అటువంటిప్పుడు వేరే ప్రొఫెషనల్ కోర్స్ కాకుండా నార్మల్ డిగ్రీ కొరకో లేదా ఇంకోటి చదువుకునేటువంటి పరిస్థితులలో మనం మార్గదర్శకత్వం చేయాలి. ఇలా చదువుకున్న తర్వాత కూడా పట్టాలకు మాత్రమే పరిమితమయ్యే విధంగా కాకుండా, భవిష్యత్తులో వాళ్ళ జీవితానికి ఒక మార్గదర్శకత్వంగా ఉండేటువంటి జ్ఞానాన్ని ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో సాంకేతికంగా ఉపాధి కలగగలిగేటువంటి అంశాల పట్ల కూడా ప్రాధాన్యత, ఒక విద్యనే కాకుండా సంబంధిత దగ్గర ఉన్నటువంటి అనేకమైన అంశాలను కూడా అవగాహన కలిగించాల్సిన అవసరం ఉంది. నేను త్రిశూల్ గారు వచ్చినప్పుడు ఇట్లా కళాశాలకు సంబంధించి నరసింహారెడ్డి గారు ఏ విధంగా కష్టపడ్డారు, మల్లారెడ్డి లాంటి అసుర విసుర తెలివంతులు ఏ విధంగా పోటీపడి నెగ్గియాలా ఈ కళాశాల నడుపుతా ఉన్నాడని చెప్పినప్పుడు సంతోషపడి తప్పకుండా వారిని అభినందించాలి, వారికి శుభాకాంక్షలు చెప్పాలని వచ్చిన నేను ఈ కార్యక్రమంలో మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తా ఉన్నా. విద్యనే అన్ని సమస్యలకు పరిష్కారం. ఆ విద్య ఖచ్చితంగా జీవితానికి ఉపయోగపడే విధంగా ఉండాలి తప్ప పట్టా పుచ్చుకునేటువంటి దాని కొరకు పరిమితం కావద్దని ఆకాంక్షిస్తూ, ఏ ప్రభుత్వమైనా, అది కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఏ పార్టీ ఉన్నా, రాష్ట్రాల్లో అధికారంలో ఏ పార్టీ ఉన్నా, ఎడ్యుకేషన్ కు సంబంధించినటువంటి ప్రయారిటీస్ పట్ల ఎవరు కూడా నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు. ప్రభుత్వాలు ఒకేలా ఆలోచన అటు ఇటు ఉన్నా, ఈ రంగంలో ఉన్నటువంటి విద్యా సంస్థల అధ్యాపక వర్గం, వివిధ హోదాల్లో ఉన్నటువంటి అధ్యాపక వర్గం కానీ అందరూ కూడా తమ బాధ్యతను తప్పకుండా కర్తవ్య నిర్వహణలో, విద్యా బోధనలో, విద్య అందించే అంశం లోపల అందరూ కూడా తప్పకుండా తమ బాధ్యత నిర్వహించాలని, ప్రభుత్వాలు అనేక పథకాలు తీసుకొచ్చినా క్షేత్రస్థాయిలో మీ సహకారం లేకపోతే అవి సక్సెస్ కాదు అనే మాటను సందర్భంగా తెలియజేస్తూ, భవిష్యత్తులో మళ్లీ తప్పకుండా ఇక్కడికి వచ్చి
ఆ గోశాల దగ్గర గోశాల విద్యాలయము దేవాలయము అన్ని కూడా కలిపితే మానవ సేవకు సంబంధించినటువంటి ఈ ప్రాంగణకు మళ్ళీ వచ్చి ఇక్కడే కొద్దిసేపు ఉండి తప్పకుండా వెళ్తా. మీ అందరినీ కూడా నేను భగవంతుడిని ప్రార్థిస్తా ఉన్నా, అందరికీ శుభం జరిగే విధంగా మంచి ఆలోచనలతోటి మీ విద్యా బోధన మార్గదర్శకత్వం పిల్లలందరూ కూడా భవిష్యత్తు ఉపయోగపడే విధంగా ఉండాలని కోరుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని రూపొందించినటువంటి త్రిశూల్ గారికి, నరసింహారెడ్డి గారికి, సిబ్బందికి అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా అభినందనలు ధన్యవాదాలు చేస్తాం. వాడు పెద్దవాడైతే చూసి మురవాలని చెప్పి వాళ్ళు ఎన్ని కష్టాలు పడతారు మేము కళ్ళాలు చూసినాం. మేము మల్లారెడ్డి గారి దాంట్లో ఒక చిన్న ఇన్స్పిరేషన్ ఉంది. ఆ ఇన్స్పిరేషన్ అది చిన్నగా అనిపిస్తుండొచ్చు కానీ అది సమాజానికి ఒక ఇన్స్పిరేషన్. పాలనలోనే సామాన్యమైన మనిషి ఈ స్థాయికి రావడానికి పేదరికం అడ్డంకి కాదు అని. ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ త్రూ కమిట్మెంట్ అండ్ కన్విక్షన్. నేను నా వ్యక్తిగతంగా ఎప్పుడు కూడా మనం ఏం కావాలనో నిర్ణయించుకునే శక్తి మనలో మాత్రమే ఉంటుంది అని. దానికి తప్పకుండా ఇద్దరు గొప్ప మహనీయులు కారకులవుతారు. ఒకరు పేరెంట్స్, రెండవది టీచర్. చిన్నప్పుడు మనం చూస్తూ ఉంటాం పిల్లలు, చిన్న పిల్లలు వాళ్ళ మెదడు వైట్ పేపర్. మా తల్లి మా తండ్రి వాళ్ళ మెదళ్ళ మీద ఏం రాస్తారో, నా క్లాస్లో ఉన్న టీచర్ నా స్టూడెంట్స్కి ఏం బోధిస్తారో అవే చిరస్థాయి ఉండే ఆస్కారం ఉంటుంది. అవే చిరస్థాయి ఉంటాయి. అందుకనే చిన్నప్పుడు మనం పాట పిల్లలు దేవుడు చల్లని వారు కళ్ళ కపటమైనదని కరుణామయులు అని చెప్పి పిల్లలను పోల్చి, అందువల్ల పిల్లల్ని ఇవాళ ఐజీ ఇన్నోవేషన్ డిజైన్ ఇంటర్ప్రిటేషన్ నేను దాని గురించి మాట్లాడతాం సబ్జెక్ట్. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ టీచర్ ఒకనాడు ఈ తెలంగాణలో జస్ట్ కొన్ని స్కూల్స్ అది సర్వేల్ రెసిడెన్షియల్ స్కూల్, అది కోరుకొండ రెసిడెన్షియల్ స్కూల్ కొన్ని వందల మంది ఐపీఎస్ ఆఫీసర్లకి, ఐఏఎస్ ఆఫీసర్లకి కేంద్ర బిందువు అయింది. దానికి ఆలోచన చేసినటువంటి మాటలు పివి అనేటువంటి స్థాయికి ఎదిగింది భారత్. దట్ ఈస్ భారత్ టుడే. దానికి కారణం ఇవాళ మోడీ గారు ప్రధానమంత్రి. మరొకటే అనేక ఉంటాయి పర్సనల్ జీవితాలు, కానీ ఎన్నింటి స్పృశిస్తుందో మనం ఆలోచించాలి. ఎందుకు ఈ ఆరాటం, ఎందుకు ఈ తపన? మేము ప్రపంచంలో ఉన్న అగ్ర దేశాలలో మోకెళ్ళే పరిస్థితి రావద్దు. నా భారత్ తలెత్తుకొని శాసించగలిగే స్థాయికి రావాలని చెప్పే సంకల్పం మోడీ గారికి ఉంది. దాన్ని సఫలం చేసేది మా టీచర్లతో చదువు నేర్చుకునేటువంటి మా పిల్లల యొక్క మేధాశక్తి పైన, వాళ్ళ క్రియేటివిటీ ఆధారపడింది. 2014 we are on 11th పొజిషన్. ప్రపంచంలో 11వ ఆర్థిక వ్యవస్థ భారత్ ఇవాళ 4వ ఆర్థిక వ్యవస్థ ఎదిగింది. రేపు 3వ ఆర్థిక వ్యవస్థ రావాలని సంకల్పిస్తుంది. భారత వేగాలు చూసి అసూయపడుతున్నారు. భారత లీడర్షిప్ నుంచి అసూయపడుతున్నారు. మీకు చాలా మంది తెలియదు, ప్రపంచంలో అనేక దేశాలు రాజకీయాల్లో ఉంటాయి, నేతృత్వంలో ఉంటాయి. ప్రజాస్వామికమైన దేశాలు చాలా తక్కువ, కానీ ప్రజాస్వామికమైన దేశాలలో కూడా అతి గొప్పగా ఉన్నటువంటి ప్రజాస్వామికమైన దేశం భారతదేశం మాత్రమే.